ఈరోజు అక్కడే లాస్ట్ 41 క్లాస్. 41 డేస్ అంటే దాదాపు 6 వారాలు. ఈ 6 వారాల్లో 6 వారాలు రెగ్యులర్గా అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నాయి? వెరీ గుడ్. 6 వారాల్లో 5 వారాలు వచ్చాం సార్ అని చెప్పి వాళ్ళని చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 6 వారాల్లో 4 వారాలు వచ్చాం సార్ అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. 4 వారాలు వచ్చాం. 4 వారాలు. 3 వారాలు వచ్చేవాళ్ళు, 2 వారాలు వచ్చినటువంటి వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. 1 వారం వచ్చినటువంటి వాళ్ళు. 1 వారం వచ్చినారు. ఓకే. అసలు రానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓకే. 1 వారం కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. అంటే ముందుగా ఎందుకు అడిగానంటే, ముందు 6 వారాల క్లాస్ ఇక్కడ ఉన్నా కూడా మేము అంతే వచ్చామండి అని చెప్పి నిజాయితీగా ఒప్పుకోవటం అనేది ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు. కాబట్టి నిజాయితీ అనేది మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మికత. అందుకని మీరు 6 వారాలు రాకపోయినా 1 వారం వచ్చినా కూడా మేము అంతే వచ్చామండి అని చెప్పి ఇంతమంది ముందు నిర్భయంగా, అబ్బా 6 వారాల క్లాస్ జరిగితే 2 వారాలే వచ్చామని చెప్తే ఏమనుకుంటారో, మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారో, అట్లా కాకుండా నిజాయితీగా లేదండి మేము వారమే వచ్చాము అని చెప్పి నిజాయితీగా ఒప్పుకోవటం అనేది ఆధ్యాత్మికతలో మొదటి పాఠం. చక్కగా పాస్ అయ్యారు అనేటువంటి దానికి అదొక చక్కని వెరీ గుడ్. ఈ 6 వారాలు వచ్చినటువంటి మీరు కనీసం ధ్యానాన్ని గురించి ఒక 6 వాక్యాలు చెప్పండి. 6 వాక్యాలు ఎక్కువ చెప్పినా పర్లేదు, కనీసం 6 వాక్యాలు. నాకైతే ఈ ధ్యానంలో పాజిటివ్ థింకింగ్ వస్తుందని అయితే ఒక ఇది వచ్చింది. పాజిటివ్ థింకింగ్ అది శాకాహారం వల్లే వస్తుందని ఒకటి ఐడియా వచ్చింది, అంటే తెలిసింది. శాకాహారం వల్లే పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి. పాజిటివ్ థింకింగ్స్ వస్తే మనిషికి రోగాలంటూ ఉండవు. నేనైతే చిన్నదే రియల్గా మెడిటేషన్లోనే పోగొట్టుకున్నాను అనమాట. చిన్నదే, పెద్దది కూడా ఏం కాదు, చిన్న పోయి 3 టైమ్స్ చెయ్యి దగ్గర పెయిన్ వచ్చేసింది, అంటే సౌండ్ వచ్చింది లోపల. తర్వాత నుంచి నా చెయ్యి పనిచేస్తుంది అన్నమాట, నొప్పి లేకుండా. ఇంకొకటి చిన్నది, స్టమక్లో SCOT SCPT అని ఉంటుంది, ఐడియా ఉంటుంది డాక్టర్ అని. అది మనకి కొంచెం పెరిగితే దాని బోర్డర్ దాటితే జాండీస్ వస్తుంది. ఏది అది ఉన్నదానికన్నా దాన్ని పెరిగితే జాండీస్ వస్తుంది. ఆ బోర్డర్ దాటకుండా లోపలికి ఉంటే దాన్ని మనమే ట్రీట్ చేసుకోవచ్చు. కొంచెం అనిపించింది ధ్యానంలోకి వచ్చినాక. ఈ లక్షణం ఏంటంటే దురదలు వస్తాయి. 3 రోజుల తర్వాత వరుసగా బాగా దురదలు వచ్చినాయి చేతులు. ఎందుకు వచ్చినాయి అని నాకు అది అసలు డాక్టర్ కూడా నాకు ఆ సింప్టమ్స్ చెప్పలా. జనరల్ చెకప్కి వెళ్తాను, సంవత్సరం జనరల్ చెకప్కి వెళ్తాను. కొంచెం లివర్ టెస్ట్ పెట్టమంటే ఆయన పెట్టకపోయినా నేను అడిగి పెట్టించుకుంటే అందులో తెలిసింది కొంచెం. కానీ అయినా ట్రీట్మెంట్ అవసరం లేదమ్మా, ఒక 10 days ట్యాబ్లెట్స్ ఇస్తాను తగ్గిపోద్దని చెప్పారు. కానీ ఇంటికి వచ్చి నెట్లో పట్టుకొని చూసుకున్నా అసలు ఏంటి SCOT SCPT అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ఏం తగ్గించాలి, ఇవన్నీ నెట్లో చూసుకుంటే దురదలు చెప్పాడు. అంటే దోమ పుట్టకపోయినా మనకి చెమట పట్టకపోయినా దురద వస్తుంది అనమాట. అది నాకు అంటే అప్పుడప్పుడు నేను చూసుకున్నది నాకు మొన్న గుర్తొచ్చింది అనమాట. సరే ధ్యానంలో కూర్చుంటే అనుకున్నాను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఈ ధ్యానంలోనే నేను దీన్ని క్యూర్ చేసుకుంటాను. 2 daysలో నాకు దురద పోయింది. ఇప్పుడైతే అంటే కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది మనకి, గ్యాస్ లాగా కొంచెం స్టమక్, అది కూడా పోయింది 2 days నుంచి అయితే అది కూడా పోయింది. అంటే మెయిన్ ఏంటంటే నాకే అనిపిస్తుంది ఏంటంటే ధ్యానం వల్ల పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. నా మనసుకు అనిపించింది అది పాజిటివ్ థింకింగ్. యాక్చువల్గా మేము ధ్యానంలోనే పాజిటివ్ థింకింగ్, మనసు కంట్రోల్ పెట్టుకోవడం, మనం ఏదైనా అనుకున్నవి మనకు అన్నీ వస్తాయి అనుకుంటున్నాం. అంటే నాకు పాజిటివ్ థింకింగ్ ధ్యానం రాకముందు నుంచే ఉంది కొంచెం. ఎవరన్నా నేను అన్నా కూడా సరే అనుకోండి పట్టించుకోను, నేను మళ్ళీ పోట్లాటకు వెళ్ళను, మీరు ఇలా అన్నారని మాట్లాడను, సైలెంట్గా ఉంటాను. తర్వాత
ఇంకా దరిద్రత మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళు తెలుసుకొని నా దగ్గరికి వస్తారు. అట్లాంటి కొంచెం చిన్న అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. చిన్న చిన్న అనుభవాలు అవన్నీ పెద్ద ఏం కాదు, చిన్న చిన్న అనుభవాలు అనమాట. నేను ఎవరన్నా ఏందమ్మా అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, నీకు దిగులు ఉండదా? లేదు. ఏం చెయ్యాలి? దిగులు పడి ఏం చెయ్యాలి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు, దానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల గురించి అదే పనిగా ఆలోచించి రోగాలు తెచ్చుకోవడం కన్నా వేరే చేసేది ఏం లేదు. కాబట్టి నేను దాని గురించి ఆలోచించను. అయిపోతే లేకపోతే వదిలేద్దాం. సమస్య పోతే పోతుంది, లేకపోతే వదిలేద్దాం. దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? టెన్షన్ ఎక్కువైపోతుంది. టెన్షన్ ఎక్కువైపోతే కోపము చిరాకు వస్తుంది. అంటే ఐదుంటే ఎక్కువ అవుతుంది. ముందు కోపము చిరాకు, అవతల వాళ్ళ మీద అరుస్తాము. వాళ్ళు బాధపడతారని, వాళ్ళు బాధపడతారని మళ్ళీ మనం బాధపడతాము. మనం అక్కడ అరిచేటప్పుడు వాళ్ళు అరిచిన తర్వాత మళ్ళీ మనం ఫీల్ అవుతాం, అరే మనం వాళ్ళు అరిచామే కోపంలో, వాళ్ళు బాధపడతారు, మళ్ళీ మనం కూడా బాధపడతాం వాళ్ళ గురించి. అది కూడా నా జీవితంలో జరిగింది. చిన్న ఇన్సిడెంటే. నా కొడుకు ఐఐటీ సీట్ వచ్చిందని నాకు మంచి నమ్మకం, కానీ రాలా. 2 days ఏడ్చాను. కదిలిస్తే ఏడుపు వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ నేను ఏడిస్తే వాడు బాధపడతాడు, నా కొడుకు బాధపడతాడు. నాకు అది బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా ఏడుపు నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట. ఏడుపు అనేది చాలా తక్కువ అండి. నాకు ఆల్రెడీ పెద్దబాబు చనిపోయాడు. 2 years ఉండి 3rd year వచ్చినాక అసలు నేను మా ఆయన అయితే పడిపోయారంట. నేను ఇంకా బండదాన్నకి ఎలా ఉన్నానో నాకు అసలు ఏడుకోవాలంటే ఏడ్చాను. కానీ పడిపోయే ఒక తల్లి బాధ ఎట్లా ఉంటుందో మీకు అందరికీ అర్థమవుతుంది కదా. అది నాకేం కాలా. ఇంత బండగుండే నాకు ఎట్లా ఉందనుకునేదాన్ని నేను. ఏడుపు చాలా తక్కువ. ఇక్కడ బాగా కష్టం అనిపిస్తేనే కళ్ళ ముందు వేస్తాయి. మళ్ళీ దాని గురించి ఇంకోటి కూడా ఆలోచిస్తాను. నేను ఏడిస్తే నన్ను బాధ పెట్టిన వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో. ఇది కూడా నాకు జరిగింది ఇంకో. అంటే ఇవన్నీ చెప్తే నేను ఏమన్నా కావాలని చెప్తున్నా, అయితే ఎలా చెప్తుంది అనుకుంటారని నేను ఇప్పటివరకు చెప్పలేను బయటకి. ఆ చిన్న చిన్న అనుభవాలు నాకు చాలా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇవన్నీ నేను ధ్యానంలో రాకముందు నుంచే చేస్తాను. ఒక నాయనమ్మ అయితే నాకు చిన్నప్పుడు కాదు కొంచెం, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఏందమ్మా మా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, మొహాలు ఎలా వేసుకున్నది అనేది. నాయనమ్మ దిగులు పడి ఏం చేయాలి నాయనమ్మ అని అడిగేదాన్ని. దిగులు పడి ఏం చేయాలి? అంతే కదా, దిగులు పడి ఏం చేయాలి మనం? మాకేమన్నా సమస్య అంటే పరిష్కారం ఉంటుంది. దిగులు పడి ఏం చేయాలి? టెన్షన్ పడి ఏం చేయాలి? నాకైతే టెన్షన్ లేదండి. ఒక బాబే ప్రస్తుతానికి ఉంది. నెక్స్ట్ టైంకి అంటే ఇంకొక చిన్న ఆలోచన. వాడు చాలా సెన్సిటివ్ కాదు, ఓర్పం వాడు చాలా. ఎలాంటి అమ్మాయి ఒక్కసారి 2 సార్లు ఆలోచించారు కానీ అది కూడా ఆలోచించట్లేదు. మన చేతుల్లో ఏమి ఉండదు కదా. నేనైతే అంత ఎఫెక్షన్ కూడా పెట్టుకోను. అయితే పిల్లల ప్రేమ ఉంటుంది కానీ అంత ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మధ్య మనకి ఏదైనా జరగకపోతే బాధపడతాం, మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు. ఇది మాత్రం నా కాన్సెప్ట్ కాదు. మీకు ఎలా ఉందనేది నా అభిప్రాయం. అది నేనేమనుకుంటు శాకాహారం వల్లే పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి అనుకుంటున్నాను. దానివల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. నాకు తెలిసిందైతే అది. నేను ఈ మెడిటేషన్లో ఆ చిన్న పెయిన్స్ పోగొట్టుకున్నాను. చిన్న పెయిన్స్ ఇంకొకటి నాకు సర్వీసింగ్ బాగా ఇష్టం అండి. సర్వీసింగ్ అంటే ఇందాక చూసాను మీరు. మేము ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా నేను అలాగే సర్వీస్ చేస్తాను. వినాయక చవితి అయినా వేరే వాళ్ళ ఫంక్షన్ అయినా కూడా మనం పిలుస్తారు కదా, వడ్డించడానికి వెళ్ళిపోతాను. ఆ చివరిలో మళ్ళీ అదంతా ఇది కూడా చేసిపోతాను అనమాట. నా వెనక ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఐ డోంట్ కేర్. నాకు ఇష్టమైంది అది. అందులో నాకు ఆనందం ఉంది. అందులో మళ్ళీ వీళ్ళందరూ వచ్చి నాకు చేస్తారనే ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే రేపు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో, రేపు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి నాకు చెయ్యాలి అనే ఆలోచన పెట్టుకొని అయితే అస్సలు చేయండి. అంటే ఇట్లా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఆలోచన ఉండదు. కానీ అవతల సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. 2:30కి గృహ ప్రవేశం అంటే ఆ టైంకి వెళ్ళిపోతా. ఇప్పుడు నేను పిలిచినప్పుడు నాకు వస్తారాలని కూడా నేను ఆలోచించను. ఒక్కదానైనా వెళ్ళిపోతాను అనమాట. అలాంటి ఇది మెంటాలిటీ నాది. కానీ దీన్ని ఇంకా నేను వదిలిపెట్టా అంటే ఒక 2008లో చూసాను. నేను పట్టుకున్నా ఇది ధ్యానం అనేదాన్ని పట్టుకున్నాను. ఆ టైంలో నేను ఎగ్ ఒకటి తినేదాన్ని. శాకాహారం అయితే అది మాంసం అయితే తినలేదు, ఇంతవరకు తినలేదు. ఆ ఎగ్ స్మెల్ కూడా నాకు పడలా, వదిలేసాను. ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చినాక ఈయనకి బాబుకి వండి పెట్టేదాన్ని. చికెన్ స్మెల్ కూడా వచ్చింది, దాన్ని కూడా వదిలేసాను. నేను వండను, మీరు తినాలనుకుంటే తెచ్చుకోండి, అది పట్టుకోను, కడగను, ఏది చేసుకున్నా మీరే చేసుకోండి. అది టేస్ట్ చూపించాలన్నా పక్కింటికి పోతాను. అలాంటి టైప్ అనమాట. అందుకని అంటే నాకు ముందేమో నా పత్రిజీ గారు కానీ అదే ఏమంటే ఇన్నరున్న ఈయన పంపిస్తున్నాడేమో, ఏమంటారంటే సంకేతాలు నాకు అలా పంపిస్తున్నారేమో అనిపించింది అనమాట. 2008లో ఎగ్ మానేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్లోకి రాగానే చికెన్ పట్టుకొని వండడం మానేశాను.
చాలా బయట నుంచి పెట్టుకొని తెచ్చుకొని తిన్నా వాడు కలుపుకోవాల్సిందే, నేనైతే కలవను. నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఇంతకంటే నాకైతే ఏం చెప్పాలో తెలియట్లేదు. అద్భుతం అమ్మా, చాలా చక్కగా మాట్లాడారు. రియల్లీ ఇంప్రెస్. యాక్చువల్గా 40 days నుంచి దాచి పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయాలని 41 days ఆపుకోవాలి. వెరీ గుడ్ అమ్మా. వారు చెప్పిన దాని మీదనే కంప్లీట్ ఈరోజు క్లాస్ అంతా చెప్పేసాయి. అద్భుతం. తర్వాత 5 వారాలు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు నాకు చేతులు ఎత్తుంది చెప్పండి అమ్మా. ఎవరు చేతులు ఎత్తుంది? మీరా? 5 వారాలు వచ్చారు అని చెప్పారు. ఓకే, ఒక 5 మాటలు మాట్లాడతామ్మా. 5 చాలు, ఎక్కువ వద్దు. చూడు వారు చక్కగా మాట్లాడారు. నువ్వు మైక్ ముందు పెట్టుకుంటే వచ్చేస్తుంది. నేను హెల్ప్ చేస్తాను. దా, నేను హెల్ప్ చేస్తానమ్మా. ఓకే, వెరీ గుడ్. అట్లా అంతే ఇచ్చేస్తా. చూడు, నువ్వుగా చెప్పేది విశ్వం చెప్పిస్తుంది నీకు. వెరీ గుడ్. తక్కువ వచ్చేస్తున్నారు బాగా, నాకు దుఃఖం తగ్గింది. ప్రతి ఒక్క దానికి ఎక్కువగా ఆలోచించటము, ఎక్కువగా బాగా డిప్రెషన్ లో పోవడం ఉండేదాన్ని. ధ్యానం వల్ల నిద్ర పడుతుంది, డిప్రెషన్ అనేది కొంచెం తగ్గింది సార్. నేను 30 days 5 వారాలు వచ్చాను కదా, 2 వారాలకి నేను నాన్ వెజ్ మానేశాను సార్. ధ్యానం ప్రశాంతంగా ఉంది, బాగుంది సార్. వెరీ గుడ్. చూసారా అద్భుతంగా. వెరీ గుడ్. ఓకే, 4 వారాలు వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? ఇందాక చేతులు ఎత్తారు. 4 వారాలు వచ్చిన వాళ్ళు ఎవరు? ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు ఇప్పుడు ఎత్తారు. మళ్ళీ నిజాయితీ కావాలి కదా. ఇందాక 4 వారాలు నిజాయితీగా వచ్చారని చెప్పాను కదా. 4 వారాలు వచ్చిన వాళ్ళు ఇందాక ఎవరు చేతులు ఎత్తింది? 4 వారాలు వచ్చామని. ఓకే, 3 వారాలు వచ్చిన వాళ్ళని చేతులు ఎత్తింది ఎవరు? 2 వారాలు వచ్చిన వాళ్ళు. ఓకే, 1 వారం వచ్చిన వాళ్ళు, వారంలో ఎన్నో రోజులు వారానికి తక్కువ వచ్చినటువంటి వాళ్ళు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఒక్క మాట మాటమ్మా చాలు. చాలమ్మా, ఎంతైనా సరే. లేదు, మేము ధ్యానం అనేది నేను నుంచోబెట్టి నా మంచి పట్టుకొని నన్ను మాట్లాడించింది అని చెప్పి నిరూపించడం కోసమే అడిగా తప్పితే చెప్పండి అమ్మా, నుంచొని చెప్పండి. దగ్గర పెట్టుకోండి. ఇంటి దగ్గర ధ్యానం చేసుకోవాలి. ఒక్కదాన్ని చేసుకుంటా ఉంటే అంతా నాకేమనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 days మా అక్కని చూడటానికి వచ్చేస్తాను. జరుగుతున్న కూడా తిరిగి అక్కని చూడటానికి వచ్చినప్పుడు ఈ 2 రోజులు నేను వచ్చాను. ఈ 2 రోజులు సంతోషంగా చాలా బాగుంది. వెరీ గుడ్, అద్భుతం అమ్మా. నేను ఎందుకు అలా అడిగానంటే చెప్పండి, ధ్యానం కంటే కూడా ధ్యాన ప్రచారం అనే దానికి ఎక్కువ ఇంపార్టెంట్. సత్యజీ గారు ఎప్పుడు అదే చెప్తారు. ధ్యానం కంటే కూడా ధ్యాన ప్రచారం అనేది, అంటే ధ్యానం కంటే కూడా ధ్యాన ప్రచారం అనేది ఇంకా ఎక్కువ మనిషికి ఇస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక బాగా ఎక్కువ తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నీకు తెలుసుకున్నటువంటి దాన్ని ఇంకొకళ్ళ కనుక చెబితే అది నీకు ఎక్కువ, నీలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది ఆ సబ్జెక్ట్. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, కంప్యూటర్ సైన్స్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా సరే, మీరు ఇంకొకటికి చెబితే అది మీలోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది. పుస్తకం కూర్చొని చదివేదానికంటే కూడా ఇంకొకటికి చెబితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అది వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని మీరు ధ్యానం చేసేదానికంటే కూడా ధ్యానం గురించి ఇంకొకటికి చెబితే ఆ ధ్యానం మీలోకి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఓకే, ఇందాక వారు కొన్ని విషయాలు చెప్పారు. ధ్యానం చేసిన తర్వాత నా ఆలోచన విధానం మారింది, నా ఆరోగ్యం బాగుపడింది, నాలో ఒత్తిడి తగ్గింది, ఇవన్నీ చెప్పినటువంటిది మాట. నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. తర్వాత నాలో డిప్రెషన్ అనేటటువంటి కొన్ని సిమ్టమ్స్ తగ్గిపోయినాయి.
తర్వాత నలుగురిలోకి వచ్చి నేను చక్కగా ధ్యానం చేయగలుగుతున్నాను. ఇవన్నీ అందరూ చెప్పేటువంటి విషయాలు. ఇవి చాలా 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 సామాన్యమైనటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ధ్యానం వల్ల జరుగుతాయి. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటమ్మా, మీరందరూ ధ్యానంలోకి వచ్చారు అంటే అది మీ గొప్పతనం కాదు. మీరందరూ ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చున్నారు అంటే అది మీ గత జన్మలో చేసినటువంటి కర్మల గొప్పతనం. మీ గత జన్మలో చేసినటువంటి కర్మల గొప్పతనం వల్ల మీరందరూ ఇప్పుడు వచ్చి ఈ ధ్యానంలో కూర్చున్నారు, ఈ ధ్యానం క్లాస్లో కూర్చున్నారు. లేకపోతే మీకు మీ వల్ల కాదు, మీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇందాక యోగం అని చెప్పారు. పతంజలి యోగ సూత్రాల్లో చిత్తవృత్తి నిరోధక అని చెప్పారు. అంటే యోగం అంటే ఏంటి అనేది. ఆ యోగాల్లో 4 యోగాలు ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ యోగం భక్తి యోగం, రెండోది కర్మయోగం, మూడోది జ్ఞానయోగం, నాలుగోది రాజయోగం. 4 యోగాలు ఉన్నాయి. మనం మోక్షం పొందాలి అంటే, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికి చేరాలి అంటే మనకి మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి, ఆత్మసాక్షాత్కారం జరగాలి అని. యోగం అంటే ఏంటి? యోగము అంటే ఏంటి తెలుసా? కలవటం. యోగం సంయోగము అంటే కలవటం. రసాయనిక సంయోగం మనం కెమిస్ట్రీలో విని ఉన్నాం. రసాయనిక సంయోగం, రసాయనిక వియోగం అని. సంయోగం అంటే 2 వస్తువులు కలిస్తే దాన్ని సంయోగం అంటాం. మనం ఎవరితో కలుస్తాము? వచ్చినటువంటి భగవంతుతో మనం కలుస్తాం కాబట్టి దాన్ని ఆ కలిపేటటువంటి దాన్ని యోగం అంటాం. మామూలుగా ఆ భగవంతుడిలో అలా కలవటానికి 4 రకమైనటువంటి యోగాలు సృష్టించారు. మొదట భక్తి యోగం, తర్వాత కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, తర్వాత రాజయోగం. మనిషి యొక్క అంటే ఈ 4 యోగాలకి ఒక పేరు పెట్టుకోవాలంటే దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మికత అని చెప్పాను. వీటన్నిటిని ఆధ్యాత్మికతలో 4 యోగాలు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటి అడుగు ఏ యోగంలో వేస్తాడు వ్యక్తి? ఎక్కడ ఆధ్యాత్మికతలో ప్రవేశిస్తాడు? ఈ 4 యోగాల్లో ఎవరో చెప్పగలరా? 4 యోగాలు కదా, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. ఏ యోగంలో మనిషి మొట్టమొదటగా ఆధ్యాత్మికతలోకి అడుగు పెడతాడు? అద్భుతం. మీరు ఒకసారి చెప్పండి కొట్టండి. భక్తి యోగం మొట్టమొదటి ఎక్కడ పడతాడు? గుడిలోకి ప్రయాణిస్తాడు. నచ్చినా నచ్చకపోయినా పూజ చేస్తాడు, నచ్చినా నచ్చకపోయినా గుడికి వెళ్తాడు. ఫస్ట్ మనిషికి ఈజీగా ఎంటర్ అయ్యేటటువంటిది భక్తి యోగం. అక్కడ స్టార్ట్ అవుద్ది అందరి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. ఎందుకు భక్తి యోగంలో స్టార్ట్ అయ్యింది చెప్పండి? కర్మయోగంలో ఎందుకు స్టార్ట్ కాదు? జ్ఞానయోగంలో ఎందుకు స్టార్ట్ కాదు? రాజయోగంలో ఎందుకు స్టార్ట్ కాదు? భక్తి యోగంలోనే ఎందుకు స్టార్ట్ అవుద్ది? ఎందుకు స్టార్ట్ అవుద్ది భక్తి యోగంలో? మనిషికి సాధారణంగా ఉండేదేంటి? ప్రతి మనిషికి ఉండేదేంటి? భక్తి, భయం. ఓకే, వెరీ గుడ్. ప్రతి మనిషికి మృత్యు భయం, అందరికీ భయం ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంటుంది ప్రతి మనిషి, అది లేకుండా మనిషి అంటూ ఉండడు. కోరికలు, ఆశ. ఈ 2, భయం అనేది మొట్టమొదటిది, రెండోది ఆశ, కోరికలు ఉంటాయి. కాబట్టి ఆ భయం కూడా ఏంటి? నాకు భయం ఉండకూడదు అనేది కూడా ఒక కోరికే. భయం కూడా ఒక రకమైన, భయం లేకుండా ఉండాలి అని చెప్పి కోరటం కూడా ఒక కోరికే. కాబట్టి ఈ కోరికలు మనిషిని దేవుడి దగ్గరికి తీసుకులాగుతాయి. ఆ కోరికల కోసం అని చెప్పి మనుషులు దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళంగానే ఏం చేస్తారు? బ్రాహ్మణుడు ఏం చేస్తాడు?
దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు దండం పెట్టుకొని రావడం కాదు, బ్యాంకులో డబ్బులు ఇచ్చేసేసి బ్రాహ్మణికి పూజ చేయవయ్యా అంటాం. అని ఏం చెప్తారు, మీ పేర్లన్నీ చెప్పి ఏమంటారు, దేనికోసం పూజ చేస్తారు, అమ్మ సంకల్పం చెప్పు అంటాడు. సంకల్పం చెప్పు అనగానే ఆ సంకల్పంలో ఏం చేస్తాడు, ధనం కోసం, ధాన్యం కోసం, పుత్రుల కోసం, పౌత్రుల కోసం, ఆయువు కోసం, ఆయురాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం, అంతే కదా బ్రాహ్మణుడు చెప్పేటటువంటి ఇది అధిరాల కోసం. ఇప్పుడు నీకు వీళ్ళు వచ్చి పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఇవ్వు అని చెప్పి మనకి దేవుడు మధ్యలో ఒక పోస్ట్ మ్యాన్ లాగా మన దగ్గర నుంచి తీసుకొని దేవుడికి ఆ లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ఇవ్వగానే దేవుడు డబ్బులు ఇచ్చాడా, ఇచ్చాడు బాబు, దర్శనం ఇచ్చాడు, ఇచ్చాడు లోపలే, కాబట్టి ఓకే ఇవన్నీ నేను తీరుస్తాను. కొంతమంది ఏం చేస్తారు, అట్లా కాదు, ఇవ్వటం కాదు, ఇప్పుడు ఎవరు అప్పు పెడతారు దేవుడికి. ఇప్పుడేమో ఇప్పుడు ఇస్తే ఏమంటే ఇప్పుడు ఇచ్చేసి పూజ చేసుకుంటే నీకు ఇచ్చారు కదా, నాకు వెంటనే ఆల్రెడీ అయిపోయింది, ఇదిగో బిల్లు రసీదు. కొంతమందికి ఏంటి, ఇప్పుడు ఇవ్వను, అవి ముందు తీర్చు, తర్వాత వచ్చిన దాంట్లో ఒక 10% ఇస్తా నాకు వస్తే అని చెప్పి, అది కాకుండా మొక్కులు పెడతారు, మొక్కులు పెట్టి తీరుస్తారు. ఆ మొక్కులు పెట్టుకొని మరి మొక్కులు జరుగుతాయి. ఈ రకంగా ఒక వ్యాపార ధోరణిలో భక్తి అనేది ప్రారంభమవుతుంది. ప్రతి వాడికి అంతే. ఆ భక్తి ప్రారంభమైన తర్వాత ఏం చేస్తాడు, రోజు గుడికి వెళ్తూ ఉంటాడు. ఒక 4 రోజులు 2 నెలలు రోజు గుడికి వెళ్తూ ఉంటాడు. ఆ గుడికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, బాబు అక్కడ ఎవరో నీళ్లు ఒలికిచ్చారు, అదంతా మడుగ్గా ఉంది, పాపం రోజు వస్తున్నావు, ఒక కుంచె తీసుకెళ్ళి కొంచెం అది తుడుస్తావా బాబు అని చెప్పంటారు. మంచిదని వేస్తాను, స్నానం చేస్తానని చెప్పి రోజు వస్తే వాడు కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్ళన్నీ అక్కడ పడేసేస్తే రోజు ఆ కొబ్బరికాయ పీసు అంతా తీసి పక్కన పెట్టి కొంచెం అదంతా తుడిచి శుభ్రంగా చేసిపోతాడు. అంటే ఏ యోగంలోకి వచ్చాడు, భక్తి యోగంలో నుంచి కర్మయోగంలోకి వచ్చాడు. కర్మయోగం కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రోజు తీస్తుంటే ఆ పక్క గదిలో ఒక ఆయన హరికథ చెబుతున్నాడు. రోజు తను వింటూ ఉంటాడు హరికథ. హరికథ తర్వాత ఏంటి బాబు ఏమి చెప్తున్నాడు అంటే, అతనికి ఒక రకమైనటువంటి ఒక భాగవతం చెప్తున్నాడు. ఆ భాగవత కథలు వాళ్ళు చెప్తే వాళ్ళు వింటూ ఉన్నారంటే, ఓకే ఏముంది, ఊరక ఈ పీసు దాంట్లో వేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే నేను కూడా వింటూ ఉంటాను, ఏముంది ఆ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది పొయ్యే లోపల, కాబట్టి గుడికి సహాయం చేసినటువంటి అవుతాను, వాడు చెప్పేది వింటూ ఉంటాను, రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి కదా అని చెప్పి ఆ కథను వింటాడు. రోజు ఆ కథ వింటూ ఉంటే కొంచెం ఆ కథను గురించి తెలుస్తుంది. వాడు ఏ యోగంలో ప్రవేశించాడు, వాడు జ్ఞానయోగంలోకి వచ్చేసాడు. ఇలా విని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ దేవుడికి రోజు వచ్చి నేను పూజ చేయటం ఏంటి, రోజు ఆయన చెబితే నేను ఈ క్లీన్ చేస్తే ఏంటి, నేను క్లీన్ చేస్తుంటే ఆయన హరికథ చెప్తే ఆ జ్ఞానం నేను వింటం ఏంటి, అసలు దీంట్లో ఏమైనా ఉన్నదా, అసలు ఈ దేవుడు ఎవరు, నేనెవరు, ఈ పని ఏంటి, ఈ కథ ఏంటి, వీళ్ళంతా ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంటి, ఆయన చెప్పే దాంట్లో ఏమన్నా ఉందా ఏమిటా అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచన లోపల నుంచి మొదలు. అంటే భక్తి యోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, జ్ఞానం అయిపోయింది. ఇప్పుడు ఏ యోగంలోకి ప్రవేశించాడో తెలుసా, ధ్యాన యోగంలోకి ప్రవేశించాడు. ధ్యాన యోగంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, అప్పుడు ఏం చదువుతాడు, జ్ఞానయోగంలో మనకి అందరూ ఏం చదువుతారు, మన పుస్తకాలు ఏంటి, మన పుస్తకం భగవద్గీతను చదువుతారు. ఆ భగవద్గీతలో యోగంలో చూస్తూ ఉంటారు. చూసినప్పుడు 6వ అధ్యాయంలోకి పోయేటప్పుడు 6వ అధ్యాయంలో ధ్యానము అనేటటువంటి పదం వినిపిస్తుంది. 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగం, ఆత్మ సంయమన యోగం.
అది ఈ రకంగా ధ్యానం అనేది. అంటే కళ్ళు మూసుకుంటే నీలోనే పరమాత్మ కనిపిస్తాడు. ధ్యానం చేస్తే నీలో అంటే నువ్వే పరమాత్మ అని చెప్పి తెలుసుకుంటావు అని చెప్పి తను తెలుసుకొని ధ్యాన యోగం మొదలుపెడతాడు. ఇక ధ్యానం మొదలుపెడతాడు. ధ్యానం మొదలు పెడితే ఈ మూడిట్లో వచ్చినటువంటి ఫలితాలు చేయకుండానే, అంటే భక్తి లేకుండానే, కర్మ జ్ఞానం దాటి ధ్యానంలోకి వస్తే భక్తితో ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నావు, కర్మతో ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నావు, జ్ఞానంతో ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నావు, అటువంటి ఆనందాన్ని ఈ ధ్యానంలో పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకని వీటి అన్నిటి యొక్క అంటే గొప్పదేంటి యోగం? ధ్యాన యోగం గొప్పది. ఎందుకు? భక్తి యోగంలో కష్టపడాలి. గుడికి వెళ్ళాలి, ముందు చెప్పులు ఎట్టు పెట్టాలి, అక్కడికి వెళ్తుంటే పొద్దుగూకులు చెప్పులు ఎవరైనా తీసుకుపోతున్నాడేమో అని చెప్పి పొద్దుగూకులు చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టిన తర్వాత క్యూలో నుంచోవాలి, పూజ చేయాలి, కష్టపడాలి. కర్మయోగం కష్టపడాలి. జ్ఞానయోగం పుస్తకం ఓపెన్ చేసి చదవాలి, అదంతా ఉందో తెలుసుకోవాలి, అంతా ధ్యానయోగం లేదు, కొండ మూసుకొని కూర్చుంటే అయిపోవాలి. అన్నిటికంటే సులభమైనటువంటి మార్గం ధ్యానం. అన్నిటికంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది కూడా ధ్యానం. కాబట్టి సులభమైనది, అన్నిటికంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చేది ధ్యానం. కాబట్టి అన్ని యోగాల కంటే కూడా ధ్యాన యోగం అనేది ఒక రాజు లాంటిది. అన్ని యోగాలకి రాజు. అంటే కిందలు ఉంటారు, మనుషులు ఉంటారు, ఉప మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి పైన రాష్ట్రపతి ఉంటాడు, రాజు. ఇవన్నీ కూడా మంచి అందరూ ఉండాలి, ముఖ్యమంత్రులు ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, వీళ్ళంతా ఉండాలి, కానీ రాజు వీటన్నిటికీ. అందుకని ధ్యానం అనేది ఈ మిగతావన్నిటి మీద కూడా ఒక రాజు లాంటిది. అందుకనే ధ్యాన యోగాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? రాజయోగంలో పెట్టారు. అంతేనా? అన్నిటికంటే రాజయోగంలో పెట్టారు. అయితే ఈ రాజయోగానికి ముందు 3 యోగాలు ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ 3 యోగాలని దాటి ఇక్కడికి వచ్చారు చెప్పండి ఈ జన్మలో? చేతులు ఎత్తండి. సార్, మేము భక్తి యోగం చేసాం, జ్ఞానయోగం కర్మయోగం చేసాం, జ్ఞానయోగం చేసాం, తర్వాత ఇప్పుడు రాజయోగంలోకి వచ్చామని చెప్పండి. ఎవరు లేరు. అయితే రాజయోగంలోకి రావాలి అంటే ఈ 3 యోగాలు లేకుండా రాజయోగంలోకి రాలేరు. మరి మీరు అందరూ చూస్తేనేమో మేము అవన్నీ తెలియదండి, మేము వాటిలోకి మేమేం పూజ చేయలేదని మీరు చెప్తుంటారు. మీరు వచ్చేనేమో ధ్యాన యోగంలో ధ్యానుల్లాగా ముందు వచ్చి కూర్చుంటారు. అది ఎప్పుడు పూజ చేశారు? ఇవన్నీ ఎక్కడ పూజ చేశారు? మీ గత జన్మలలో ఆ యొక్క యోగాల గురించి పరిచయం చేశారు. అవి చేశారు కాబట్టే ఇంతమంది ఈ యొక్క గుంటూరులో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఇంతమంది ఉన్నా కేవలం కొంతమంది అయినటువంటి మీరే ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఇక్కడికి మిమ్మల్ని విశ్వం తీసుకొచ్చి కూర్చోబెట్టింది. విశ్వం మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది అంటే, మీరు దానికి ఇప్పుడు ధ్యాన యోగానికి అర్హత పొందారు. అందుకనే విశ్వము మీరు గత జన్మలలో ఈ యొక్క భక్తి యోగాలని, జ్ఞానయోగాలని, కర్మయోగాలని కొంతవరకు ఆపోసన పట్టి ధ్యానంలోకి వచ్చారు. కాబట్టి విశ్వం వీళ్ళందరూ కూడా ఒక చోట చేర్చాలి, వీళ్ళందరూ కూడా అని చెప్పి మీ చేత ఇటువంటి వారిని ఒకరిని ఏర్పాటు చేసి, అటువంటి వారి ఒక లీడర్ని ఏర్పాటు చేసి, ఇటువంటి అందరినీ ఒక చోట చేర్చి 41 రోజులు మీ చేత క్లాసులు చెప్పించి మిమ్మల్ని అందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి, అందుట్లో అన్నిటికంటే ఒక ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్స్ అతను చెప్పారు. దాని యొక్క ఫలితాలు ఏంటి అని చెప్పి ఒక చేత ఎంతో చక్కగా చెప్పించి మీ చేత పరిచయం చేస్తుందంటే అది మీ గొప్పతనం కాదు, విశ్వం యొక్క గొప్పతనం. కాబట్టి మీరు చాలామంది కంటే ఆధ్యాత్మికతలో
మోక్షానికి, ఆత్మ సాక్షాత్కారానికి చాలామంది కంటే ముందున్నారు అని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను. అయితే నేను చెప్పేది ఒక్కటే, మీరు వచ్చినటువంటి దారిని, ఇప్పుడు దాకా వచ్చినటువంటి దాన్ని వదలబాకండి. వదిలితే ఏమవుతుంది? సాధనమున పనులు సమకూరు ధరలోనా అని చెప్పన్నారు. సాధన కంటిన్యూస్గా సాధన చేస్తూ ఉండాలి. ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు, ధ్యానం చేయడం ప్రశ్న, ధ్యానం చేయడము సులభమా కష్టమా? ధ్యానం చేయడం చాలా ఈజీ అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. ధ్యానం చేయడం చాలా కష్టం అనేటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి. నిజం ఉన్నట్టు ఒప్పుకుందాం. యా, చాలా కష్టం. వెరీ గుడ్. యా, ఎందుకు? ధ్యానం చేయటం ఏముంది? ఎవరో కూర్చొని కళ్ళు మూసుకోవటమే కదా. ధ్యానం చేయటం ఏముంది? చాలా సుష్టం కదా. అదే, కానీ ధ్యానం చేయటం అంటే కళ్ళు మూసుకోవటమే కాదు, కళ్ళు మూసుకొని ఆలోచనలు లేకుండా ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళాలి. కానీ కళ్ళు మూసుకోగానే మనకు మొట్టమొదటి వచ్చేది ఆలోచన. ఎక్కడెక్కడ లేనటువంటి ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. ఆ కళ్ళు మూసుకున్నప్పుడే వస్తాయి. కళ్ళు తెరుచుకుంటే కళ్ళు మూసుకున్నప్పుడే వస్తాయి. కొంతమంది ఎప్పటి నుంచో ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళకి సామాన్యంగా వస్తారు. అందుకనే ఈ కష్టం అనేటటువంటి మాట ఎవరు అడిగారంటే, ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు, ఏం అర్జున నువ్వు చెప్తావు, కృష్ణ నువ్వు చెప్తావు, ఇష్టం వచ్చినట్టు ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఆలోచనలు ధ్యానంలో ఆలోచనలు అలుపు చేయటం ఎంత కష్టమో నీకు తెలుసా? ఎవరికి డైలాగులు కొట్టడం కాదు, నిజంగా ఎంత కష్టమో నేను చెప్తున్నాను. నేను ఎంత కష్టమో కూడా నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. కృష్ణ ఏంటి అర్జున, ఏం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు అంటే ఏమని చెప్తాడంటే, భగవద్గీతలో ప్రచండంగా వీచేటటువంటి గాలిని అదుపు చేయటం మనిషికి ఎంత కష్టమో, ఆలోచనలను కూడా అదుపు చేయటం అంతే కష్టం కృష్ణ. ఏంటా చెప్తున్నావు, అంత సులభం అనుకుంటున్నావా ధ్యానం చేయటం అంటే, ఆలోచనలు కష్టం చేయటం అంటే అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. కృష్ణుడు బిత్తరపోతాడు, ఓ మై గాడ్ ఏం వేసాడు, నాకే వేసాడు పెద్ద బ్రేక్ అనుకొని. ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ యు ఆర్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏదో తెలుసా? అర్జున నువ్వు 100% కరెక్ట్ అయ్యా, నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదయ్యా, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పి పక్కన ఏం పెడతాడు తెలుసా? కానీ అని పడ్డాడు. కానీ అనే మాట పక్కన చేరుస్తాడు. కానీయా అనగానే అర్జునుడు అవును కానీ ఒకటి ఏమంటాడు తెలుసా? ధ్యానంలో ఆలోచనలు చేయటం ఆలోచనలు అదుపు చేయటం అనేది చాలా కష్టం, అంతవరకు ఒప్పుకుంటున్నా. కానీ అసాధ్యం మాత్రం కాదు. కష్టమే, దానికి నేను ఒప్పుకుంటున్నా, కష్టమే తప్పలేదు, కానీ అసాధ్యం కాదు. అసాధ్యం కాదా? మరి ఎట్లా సాధ్యం చేసుకోవాలి? అది కూడా చెప్తా. ఎట్లా సాధ్యం చేసుకోవాలో కూడా చెప్తా. ఎట్లా సాధ్యం చేసుకోవాలి అంటే రెండింటిని పాటిస్తే సాధ్యమైపోతుంది. ఏమిటా రెండు అంటే? అభ్యాసం, రెండవది వైరాగ్యం. ఇందాక మహాత్ములు చెప్పారు, రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. రెండోది ఏంటి? వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటి? మొట్టమొదట రోజు చేస్తూ ఉండాలి. 41 రోజు మీ చేత ఎందుకు చేపిస్తారు తెలుసా? అసలు పత్రిజీ ఈ సిస్టమ్ని ఎందుకు పెట్టారు? 41 రోజులు చేయించండి అని చెప్పి అది సైన్స్ ఉంది దాని వెనక. 41 రోజులు ఎందుకు చేయించాలి అనే దానికి వెనక సైన్స్ ఉంది. ఏదైనా ఒక కొత్త అలవాటు మీరు చేసుకోవాలంటే, ఏదైనా కానివ్వండి, ఏ అలవాటైనా సరే,
ఒక చెడ్డ అలవాటు నుంచి మంచి అలవాటుగా, చెడ్డ అలవాటు 2 రోజులు అలవాటు అవుతాయి. చెడ్డ అలవాటుకి 41 గంటలు కావాల్సిన 41 నిమిషాలు చాలు చెడ్డ అలవాటు. కానీ మంచి అలవాటు చేసుకోవాలంటే 41 రోజులు కావాలి. ఎందుకంటే సైంటిఫిక్గా ఏమవుతుందంటే మన బ్రెయిన్లో 2 రకాల మైండ్స్ ఉంటాయి. బ్రెయిన్లో కాదు, మనకి 2 రకాల మనసులు ఉంటాయి. మీరు కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అర్థమవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ అని 2 ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ అని ఏమంటారంటే ఉపచేతన మనస్సు తెలుగులో. కాన్షియస్ మైండ్ అంటే చేతన మనస్సు అని చెప్పంటారు. మామూలుగా మనం కొత్తగా ఏదన్నా అలవాటు చేసామంటే ఏ మైండ్లో ఉంటుంది? అదంతా కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అంటే మనకు పైన తెలుస్తుంది. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఎట్లా చెప్పాలంటే అమ్మా, మీరు చిన్నప్పుడు ఏదో ఒకళ్ళని ఎవరినో చూశారు. చిన్నప్పుడు ఒక వ్యక్తిని చూశారు. అవి చూడగానే రోజు అతను చూస్తూ ఉంటే ఆ వ్యక్తిని కానీ మీ అమ్మాయి ఎవరినో మీ ఇంట్లో వాళ్ళని కానీ ఎవరు తెలిసిన వాళ్ళని కానీ మీ ఎవరినో ఒకరిని చూస్తున్నప్పుడు రోజు చూస్తూ ఉంటే ఆ యొక్క ఫోటోను చూడండి, మన మనసు ఫోటో తీస్తుంది ఆ వ్యక్తిని. ఆ తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఫస్ట్లో చేతన మనసులో ఉంటుంది. రోజు చూస్తున్నాం అనుకోండి, అది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది తెలుసా? ఆ ఫోటోని సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుద్ది. ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని చూశారనుకోండి, నేను ఎక్కడ చూశాను 20 సంవత్సరాల క్రితం అంటాడు. అప్పుడు దాకా అసలు వాడు గుర్తు కూడా ఉండడు. 20 సంవత్సరాలు చూడగానే నేను ఎక్కడ చూశాను అంటాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు ఆ సబ్ కాన్షియస్లో మైండ్లో పడేసినటువంటి ఆ ఫోటోని బయటికి లాగి, ఇదిగోరా కొత్త ఫోటో, అప్పుడు చూసిన ఫోటో ఇప్పుడు నీకు ఇస్తున్నాను, చూడరా, గుర్తుపెట్టుకోరా అని చెప్తుంది. అది జరుగుతుంది. అట్లానే మన అలవాట్లు కూడా రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ మనసులో ఒక రకమైనటువంటి ఇది ఏర్పడుతుంది. అంటే ఎలా అంటే రోజు ఒకే దారిలో కనుక రోజు నడుస్తున్నాం అనుకోండి, ఒక దారి ఏర్పడుతుందా? అట్లానే మైండ్లో కూడా రోజు ఒక కొత్త అలవాటును కనుక ప్రతిరోజు కనుక అదే సమయానికి చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీ మైండ్లో కాన్షియస్ మైండ్లో నుంచి ఆ అలవాటు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుందో నీకు అలవాటు కొత్తగా చేసుకోవాలంటే నువ్వు గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. ఈరోజు నాకు చెయ్యాలి అని చెప్పి 41 రోజు కనుక ఆ రకంగా కనుక రెగ్యులర్గా కనుక చేస్తే ఇక నీకు చెయ్యాలి అని చెప్పి అనుకోకుండానే చేసేస్తావు. అది సైంటిఫికల్ మెథడ్. ఏదైనా కొత్త అలవాటు చేసుకునేటటువంటి పద్ధతి అది 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 సైంటిఫికల్ ఫ్యాక్ట్. అందుకని పత్రిజీ గారు ఏం చేశారు? 41 రోజులు రోజు కనుక మెడిటేషన్ కనుక చేస్తే 42వ రోజుకి ఆ మెడిటేషన్ మీకు అలవాటైపోతుంది. అందుకని ఈ 41 రోజులు పెట్టారు. సైంటిఫికల్ ఫ్యాక్ట్ ఉన్నదా? 41 రోజులు కనుక రెగ్యులర్గా చేస్తే. అందుకని నేను అడిగింది ఎంతమంది అంటే ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే దాని ఫలితం అట్లా ఉంటుంది. అర్థం కాలేదు. అందుకని ఈ 41 రోజులు పెట్టారు. ఈ యొక్క మెడిటేషన్ ఈ రకంగా కనుక కంటిన్యూస్గా కనుక చేస్తే అది కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మీ యొక్క మెడిటేషను మీకు అలవాటైపోతుంది. ఓకే, మెడిటేషన్ కనుక అలవాటు అయితే ఏంటంట? మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? మెడిటేషను ఇందాక ఆలోచనలని వీటన్నిటినీ అవన్నీ ఎలా అవుతుంది? ఎందుకంటే మనిషిలో ఉండేటువంటి సహజంగా కొని తెచ్చుకోకుండా కనుక ఉంటే మనిషి యొక్క సహజమైనటువంటి స్వభావం ఏమిటి? పుట్టినటువంటి బిడ్డ, అప్పుడే పుట్టినటువంటి ఒక బిడ్డ ఉన్నాడంట. ఆ బిడ్డ యొక్క సహజ స్వభావం ఏంటి? బిడ్డ భయపడుతుందా? చిన్న బిడ్డకు భయం ఉంటుందా? చిన్న బిడ్డకు భయం ఉండదు. చిన్న బిడ్డకి వాళ్ళకి చిన్న బిడ్డలకు కోరికలు ఉంటాయా? చిన్న బిడ్డలకు కోరికలు ఉంటాయి. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది.
చిన్న బిడ్డకు సిగ్గు ఉంటుందా? చిన్న బిడ్డకు సిగ్గు ఉండదు. చిన్న బిడ్డకు బిడియం ఉంటుందా? ఉండదు. చిన్న బిడ్డకు కోపం ఉంటుందా? ఉండదు. అంటే పుట్టినప్పుడు ఇవన్నీ మనకు ఉండేటటువంటి సహజమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలు తెలుసా? దైవ లక్షణాలు. ఇవన్నీ మనకు ఉన్నటువంటి సహజంగా పుట్టుకతో మనందరం ఎవరం? దైవాలం. తర్వాత ఏం చేసుకున్నాం? ఈ ప్రపంచం అనేటటువంటిది ముందు మనం తీసేటప్పటికి ఇందాక మీరు చెప్పినట్టుగా అవన్నీ మనం ఆవరణలాగా సౌకర్యం ఏముంటుందండి? మామూలుగా మనం కడిగినటువంటి ముత్యాలం 24 క్యారెట్ల బంగారపు కణికిలం. అయితే ఈ ఉండే కొంది ఏమొస్తాయి తెలుసా? 6 పొరలు మన చుట్టూ చేరి, మట్టి పొరలు చేరి, ఏంటా మట్టి పొరలు? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనేటటువంటి ఈ 6 పొరలుతో ఈ యొక్క ముత్యం 24 క్యారెట్ల బంగారం ఈ చుట్టూ చేరి మట్టిలో దిగబడిపోయి ఎక్కడో భూగర్భంలో మట్టిలో ఉండేటువంటి బంగారంలాగా ఇదైపోయింది. ఏది? మనిషి పెరిగే కొద్దీ అయితే ఈ ఆల్రెడీ నీలో ఉన్నటువంటి ఆ బంగారపు వన్నెని బయటికి తీసుకొని రావాలి అంటే బయట నుంచి ఏదో నువ్వు తీసుకువచ్చి ఆ బంగారాన్ని బయటికి తీయాలంటే నీ వల్ల కాదు. ఏం చేయాలి తెలుసా? ఆ బంగారం, మట్టిలో బంగారం ఉందనుకోండి, ఏం చేయాలి? ఆ బంగారాన్ని మెరిపించాలి అంటే తీసుకొచ్చి బకెట్లో వేసి కడిగి ఆ మట్టిని, ఆ దుమ్ముని అదంతా తీసేసి 22 క్యారెట్ల బంగారంలా తయారైంది. 22 క్యారెట్ల బంగారం కూడా పర్ఫెక్ట్ బంగారం కాదు. 22 దాంట్లో నుంచి ఏం తీసేయాలి బయటికి? దాంట్లో ఇది కలుపుతారు కదా, రాగి కలుపుతారు. ఆ రాగిని కూడా బయటికి రాగేయాలి. ఆ రాగిని కూడా బయటికి రాస్తే అప్పుడు 24 క్యారెట్ల బంగారంగా తయారైంది. ఏమి లేదు, ఉన్నవి తీసేయటమే. కొత్తగా తెచ్చి ఏందో క్యారెట్ పెట్టడం కాదు, ఉన్నవి బయటికి తీసేయాలి. అదంతే చేయాల్సింది. ఆల్రెడీ నువ్వు ఉన్నావు, నువ్వు బంగారానివి. ఆ బంగారాన్ని బయట పెట్టడమే నువ్వు చేయాల్సింది. అంటే బయటగా బంగారాన్ని కప్పేటటువంటి ఆ పొరలను తొలగించడమే నువ్వు చేయాల్సింది. ఆ తొలగించడానికి మనం అంతా కష్టపడుతున్నాం. తొలగించడం కష్టపడటం పోయి ఇంకా ఎక్కువ పొరలను దాని చుట్టూ తిప్పి దాన్ని అడుగున తీసుకెళ్ళి ఎక్కడో ఎంతో కష్టంగా. ఇప్పుడు ద్రాక్ష ఉంటున్నాం, మనందరం ద్రాక్ష లాంటి వాళ్ళం. ద్రాక్ష ఏముంది, అట్ట నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మనం ద్రాక్షలం కాదు, కొంచెం పుట్టినప్పుడు ద్రాక్షలాగా ఉంటాం మనందరం. అట్ట పెట్టుకోగానే అద్భుతమైనటువంటి రుచి. తర్వాత ఏమైపోతాం తెలుసా? అరటికాయలాగా తయారవుతాం. అరటికాయ తినాలంటే ఏం చేయాలి? అరటికాయ ద్రాక్ష వేసుకున్నట్టుగా లోపల వేసుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? పట్టుకొని 4 వైపులా తీసి అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. అదైపోయిన తర్వాత ఇంకా పెరిగి ఇంకా సమాజంలో ఉండి ఎన్ని నేర్చుకున్నప్పుడు ఎట్ట తయారవుతాం తెలుసా? మనం ఎట్ట తయారవుతాం? టెంకాయలాగా తయారవుతాం. టెంకాయలాగా తయారవుతాం. టెంకాయ అంటే ఏం చేయాలంటే, టెంకాయ లోపల ఉన్నటువంటి కొబ్బరి తినటం ఎంత కష్టం. ఆ బోండాని ఇలా చేయాలి, తర్వాత పీచు వస్తుంది, పీచుని తీయాలి, తర్వాత టెంక్ వస్తుంది, ఆ టెంక్ని బగలగొట్టాలి, తర్వాత కొబ్బరి కనిపిస్తుంది, కొబ్బరి నోట్లో పెట్టుకుంటేనేమో రాదు, చాకు తీసుకొని రావాలి, తిప్పాలి, తర్వాత ఆ చెక్కను కట్ చేయాలి, అప్పుడు నోట్లో వేసుకోవాలి. కొబ్బరి నోట్లో వేసుకున్నా కూడా కరగదు, పళ్ళ కింద పెట్టాలి, నవలాలి, అప్పుడు లోపలికి వెళితే ఆ యొక్క కొబ్బరి యొక్క రుచి మనకు అర్థం. మనం కూడా కొబ్బరి లాంటి వాళ్ళం.
అంటే మనలో ఉన్నటువంటి ఆ కొబ్బరి రుచిని బయటికి తీయాలంటే అంత కష్టపడాలి. అదే ద్రాక్షలాగా ఉన్నాం అనుకోండి, అట్లా వేసుకుంటే బ్రహ్మాండమైన రుచి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని కూడా అందాక మీరు చెప్పింది అదే. ఇవన్నీ మనకు ఉపయోగపడవు, ఎంతో కష్టపడతాయి అని చెప్పి ఈ రకంగా ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనం అటువంటి. కాబట్టి ధ్యానం యొక్క గొప్పతనం. అయితే ధ్యానంలో మనం ఏం చేస్తాం? ధ్యానంలో మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ధ్యానం ఎక్కడికి వెళ్తామమ్మా? యా ధ్యానంలో మనం ఏం చేస్తాం? ఒకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో ఏం చేస్తామంటే మనిషిని భగవంతుడు సృష్టించినప్పుడు ఏం చేశాడు తెలుసా? చక్కగా ఎందుకు ఇప్పుడు అసలు దేవుడు చాలా తప్పు చేశాడు, దుర్మార్గుడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? మనిషిని సృష్టించాడు, బాగానే ఉంది. సృష్టించినప్పుడు సరిగా సృష్టించచ్చు కదా, తనలాగానే తన దగ్గర తన నుంచే కదా మనందరం వచ్చింది. వచ్చినప్పుడు తనలాగానే మనల్ని కూడా సృష్టించేసేసి మనకు కూడా అటువంటి గుణాలు కనుక ఇచ్చేసేసి భగవంతుడి గుణాలు కనుక బతకంటారా అంటే ఈ గొడవలన్నీ ఏముండవు కదండి. హాయిగా ప్రశాంతంగా అందరం భగవంతుడిలాగా బతికి భగవంతుడిలో లీనమైపోతాం కదా. మరి ఎందుకు మనకి ఇవన్నీ ఇచ్చి చేసి తప్పు చేశాడు అని చెప్పంటే భగవంతుడికి ఒక ఆట. మనం చిన్నపిల్లలు పార్కులోకి తీసుకురాగానే ఏం చేస్తారు? మన చేతి ఏలు పెట్టి పక్కకు తీసుకొస్తాం. వాడు ఏం చేస్తాడు? అసలు నీ దగ్గర వాడు వెళ్ళిపోతుంటాడు. ఒరే వెళ్ళొద్దురా అంటో, నేను వెళ్తాను. ఎంత దూరం వెళ్తాడు? అసలు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న కనిపించేదాకా వెళ్తాడు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మా నాన్న కనిపించలేదు అనుకో, మా అమ్మా నాన్న కనిపించలేదని చెప్పి వాడు అవతలవాడు ఏమన్నా సరే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మండి పరిగెత్తాడు. అంటే కొంత దూరం వెళ్తాడు. అంటే ఏంటి? కొంత స్వతంత్రత అనేది మనం కోరుకుంటాం. ఎందుకంటే అందరం భగవంతుడిలాగా ఉన్నాం అనుకోండి, దాంట్లో మజా ఏముంటుంది? అందరం భగవంతుడు అయిపోయాం అనుకోండి, మజా ఉండదు దాంట్లో. కాబట్టి ఏముండాలి? కొంత కామం ఉండాలి, కొంచెం క్రోధం ఉండాలి, ఇవన్నీ. అందుకని ఇదన్నీ మన చేత ఒక ఆటలాగా ఇచ్చాడు. ఈ ఆటలో ఇవ్వటానికి ఏం చేశాడు తెలుసా భగవంతుడు కూడా ఇవన్నీ పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పెట్టాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఏదైనా ఒక వస్తువుని సృష్టించినప్పుడు ఒక రకమైనటువంటి లోటుని దాంట్లో కనుక సృష్టిస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు. ఏంటిది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్? కళ్ళు ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ కళ్ళతోటి నీ లోపలికి కాదు చూడాల్సింది, బయటకు చూడు అన్నాడు. కళ్ళు నిజంగా దేవుడైతే లోపలికి చూడాలి, కానీ నో నీకు లోపలికి నువ్వు బయటికే చూడాలి. చెవులు ఇచ్చాడు. చెవులు నీలో ఉన్నటువంటి శబ్దాన్ని వినటానికి ఇవ్వాలి. నో నువ్వు బయట శబ్దాలు వినాలా, లోపలికి కాదు. ముక్కు నీలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శ్వాసను గమనించాలి. నువ్వు బయట వాసన గమనించు. నాలుక నీలో నువ్వే మాట్లాడుకోవాలి. నువ్వు బయట వాడితో మాట్లాడు. అంటే ఏంటి? అంతర్గతంగా ఉన్నటువంటి మన యొక్క ఈ యొక్క పంచేంద్రియాలని ఏ రకంగా చేశాడు? బహిర్గతం చేశాడు, బయట వైపు చూసేటట్టుగా చేశాడు. చేసి ఏం చేశాడు తెలుసా? ఓకే, నీకు నీ యొక్క ఇంద్రియాలని మొత్తాన్ని బహిర్గతం చేసి బయట వైపుకు చూసేటట్టుగా చేస్తున్నాను. చేసావు, మరి నీ దగ్గరికి ఎట్లా రావాలి? నేను ఎట్లా తెలుసుకోవాలి? మా ఇంటికి నేను ఎట్ట పోవాలి అంటే ఏం చేశాడు? ఇంకొకడు నిన్ను బయటికి పంపించేసేసి ఇంటిని కూడా మర్చిపోయేటట్టు చేశాడు. తన ఇంట్లో నుంచి బయటికి పంపించాడు. బయటికి పంపించేసేసి నీ ఇల్లు కూడా గుర్తుకు రాకూడదు గాక అని చెప్పి అప్పుడు ఏం చేశాడు వీడు? అబ్బా, మా ఇల్లు పోతే పోయింది, ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్పి వీడేం చేశాడు? అది కూడా ఏం చేశాడు తెలుసా? ఆ వచ్చినటువంటి వాడికి ఒక కారు కొనిచ్చి, భగవంతుడు ఏం చేశాడు చూడండి, మనందరికీ ఒక కారు కొనిచ్చాడు. కారులో ఎక్కమన్నాడు. కారులో ఎక్కమని నేను ఇష్టం వచ్చినట్టు తిరుగురా అని చెప్పి పంపించాడు. తెచ్చి ఏం చేశాడు తెలుసా? కారులో పెట్రోల్ పోసాడు. కారులో పెట్రోల్ పోసి ఆ కారు పెట్రోలు ట్యాంక్ యొక్క తాళా మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు.
ఎంత పెట్రోల్ పోసాడో చెప్పడం. వాడు ఏమంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగురా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, పెట్రోల్ అయిపోతే నువ్వు నా దగ్గర రా. అది ఎంత పెట్రోల్ పోసావు చెప్పను. ఎన్ని మైళ్ళు రావాలని వస్తుంది నా కారు పెట్రోలు చెప్పను. ఎవరికి ఎంత పోయాలో అంత పోస్తా, నువ్వు తిరుగు తిరుగు తిరుగు. వీడు ఎక్కాడు, మనందరం కారులో వేసేసుకొని బ్రహ్మాండంగా ఉంది ప్రపంచం, మనుషులు వీరులు అని చెప్పి తిరుగుతూ ఉన్నాం. తిరిగేటప్పటికి ఏమైంది తెలుసా? తిరిగేటప్పటికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కారుకి ఏమొస్తుంది? కారు పెట్రోల్ అయిపోతే లైట్ వచ్చింది. ఇంకొక 20 మైళ్ళల్లో 20 కిలోమీటర్లో కారు అయిపోతుండగా లైట్ వచ్చింది. లైట్ వచ్చినప్పుడు గుర్తొస్తాడు, ఓ మై గాడ్ లైట్ వచ్చింది, ఇంకేముంది, ఒక 10 కిలోమీటర్లు అయిపోతే నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మా నాన్న ఇంటి అడ్రస్ కూడా చెప్పలేదు. కారు ఆగిపోద్ది, అడ్రస్ మాత్రం తెలియదు. ఎట్లా, ఏం చేయాలి అని ఆ లైట్ రాగానే, ఆ లైటే మనకు వచ్చేటటువంటి జబ్బులు ఇవన్నీ. ఆ లైట్ రాగానే అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఏం చేస్తాడు, ఇంకేం చేయాలో అర్థం కాక అప్పుడు పక్కన ఎవరో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఆ స్వామి దగ్గరికి ఏమండి మా నాన్న ఇక్కడికి పంపించాడు, పెట్రోల్ పోసాడు, పెట్రోల్ ఎంత పోసాడో తెలియదు, కానీ లైట్ వచ్చింది, నా టైం దగ్గరికి వస్తుంది, మా నాన్న అడ్రస్ మర్చిపోయాను, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఆ పెట్రోల్ ట్యాంక్ మా కీ నాన్న దగ్గర ఉంది, నా దగ్గర కూడా లేదు సార్, ఏం చేయాలి అంటే ఆయన ఏం చెప్తాడంటే, బాబు నీకు ఎక్కువ టైం లేదు, నార్మల్గా చేయాలంటే భక్తి చేయాలి, కర్మ చేయాలి, జ్ఞానం చేయాలి, ఇవన్నీ వద్దు బాబు, నీకు డైరెక్ట్గా వెళ్ళి ఒక మెథడ్ చెప్తాను మీ నాన్న దగ్గరికి. ఏంటి బాబు అంటే ధ్యానం చేయి చాలు అన్నాడు. అప్పుడు కూర్చోబెట్టి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నాడో, ఆ ధ్యానంలో ఏం చేసింది తెలుసా? వాళ్ళ నాన్న యొక్క అడ్రస్ కనిపించింది. ఎప్పుడైతే వాళ్ళ నాన్న అడ్రస్ కనిపించిందో, ఒక్కసారి వాళ్ళ నాన్న అడ్రస్ కనిపించగానే డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి కనెక్షన్ దొరికింది. కాబట్టి ఎప్పుడైతే ధైర్యంగా వాళ్ళ నాన్నకి కనెక్షన్ కనుక దొరికితే అతనికి వాళ్ళ నాన్నకి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం దొరికింది. అదే రకంగా మన తండ్రి అయినటువంటి, మనందరికీ తండ్రి అయినటువంటి భగవంతుడి యొక్క అడ్రస్ మనకి మర్చిపోయి మనందరం మన ఆయుష్ ఎంతో తెలియకుండా మనం ప్రయాణం చేస్తూ ఇంకా చాలా టైం ఉందలే, అప్పుడే ఏం తొందరలే, ఎవరి దగ్గరికి వెళ్తే ఏంటో ఇంత చిన్న వయసు నీకేంది, ధ్యానాలు ఏంటి, ఇదేంటి, ఏమైనా పిచ్చేమన్నా పట్టిందా, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి అంటుంటారు. ఎవరికి ఎంత టైం ఉందో తెలియదు. 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైతే. కాబట్టి టైం అనేది మన చేతులు, అది వేరే వాళ్ళు నిర్ణయించబడింది. కాబట్టి ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనది. అందుకని మీరందరూ కూడా ఆ ధ్యానం అనేటటువంటి దాన్ని కనుక అంటే ఒకటి ధ్యానం కుదురుతుందా లేదా అనేది అనవసరం. మీరు చేయాల్సింది ఏంటంటే రోజు కూర్చొని మీ వయసు అది కూడా చెప్పారు భగవత్ పత్రిజీ గారు, ఎంతసేపు ధ్యానం చేయాలో కూడా చెప్పారు. మీ వయసు ఎంత అంటే అన్ని నిమిషాలు, ఒక్కసారికి. అది 2 సార్లు చేయండి, 3 సార్లు చేయండి, 4 సార్లు చేయండి, 5 సార్లు చేయండి, మీ ఇష్టం. రోజు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉండండి. అదే చేయాల్సినండి. అలా చేస్తూ ఉంటే మీరు చేయాల్సిన పని అది ఒక్కటే, ఇంకేమీ లేదు. కుదురుతుందా లేదా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కొంత సమయానికి విశ్వమే ఆ పని చేసి మీ చేత ధ్యానం చేయిస్తుంది. అంటే ధ్యానం గనక చేస్తే ఏమవుతుంది, చివరికి ఏమవుతుంది ధ్యానం చేస్తే అంటే ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసా? అప్పుడు బహిర్గతంగా ఉన్నటువంటి బహిర్ముఖమైనటువంటి మన నేత్రాలు ఎటుపడతాయి. బయట చూసేటటువంటి నేత్రాలు ధ్యానం వల్ల ఏమవుతాయో తెలుసా? లోపలికి చూస్తాయి. బయట శబ్దాలు వినేటటువంటి చెవులు ధ్యానంలో లోపలి శబ్దాలు వింటాయి.
బయట నుంచి శ్వాస చూసేటటువంటి మన యొక్క ముక్కు రంధ్రాలు లోపల ఉన్నటువంటి విషయాలను గమనిస్తాయి. ఈ రకంగా ప్రతి ఒక్క జ్ఞానేంద్రియము అంతర్ముఖం అవుతాయి. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతాయో అప్పుడు బయట కనిపించేవి కాకుండా నీలో ఏమున్నది అనేది నీకు అనిపిస్తుంది. నీలో ఏమున్నది అంటే మన అందరిలో నువ్వు దేనికోసం అని చెప్పి నిత్యము నీ జీవితాంతము పోరాడి అలసిపోయి ఓడిపోతావో ఏంటది? దేనికోసం మనందరం జీవితాంతం పోరాడుతున్నాం? ఏం కావాలి మనందరికీ కావాల్సింది ఒకటే, ఏంటి? ఆనందం. అందరం దానికోసం పెరుగుతున్నాం జీవితంలో. ఒక్కటి చెప్పండి, సార్ నాకు ఆనందం కాదు సార్, నాకు వేరే దానికోసం నా జీవితంలో పోరాడుతుందా అని చెప్పి ఒక్కటి చెప్పండి. లేదు, అందరికీ ఉద్యోగం చేసిన ఆనందం కోసమే, వ్యాపారం చేసిన ఆనందం కోసమే, పిల్లల్ని కన్నా ఆనందం కోసమే, పెళ్లి చేసుకున్న ఆనందం కోసమే, మనవడు కావాలన్న ఆనందం కోసమే, ఆరోగ్యం కావాలన్న ఆనందం కోసమే, ఏమి కావాలన్నా సరే దానికోసమే, ఒకే దానికోసం మన పరుగులన్నీ కూడా. అయితే మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటో తెలుసా? ఆనందం ఉన్నది ఒక చోట, మనం వెతుకుతున్నది ఇంకొక చోట. మనం ఆనందం ఉన్నది ఒక చోట, వెతుకుతున్నది ఒక చోట. ఒక ఆయన స్ట్రీట్ లైట్లోకి వచ్చి వెతుకుతూ ఉన్నాడు. ఇదే ఏంటో దేనికోసం వెతుకుతున్నావు బాబు అంటే, నా కళ్ళజోడు పోగొట్టుకున్నానండి అందుకని వెతుకుతున్నాడు అని. లాస్ట్ ఎక్కడ చూసావు నీ కళ్ళజోడు అన్నాడు. మా ఇంట్లో చూశానండి అన్నాడు. మరి మా ఇంట్లో కళ్ళజోడు పోగొట్టుకుంటే వీధి లైట్ కింద వెతుకుతున్నావు ఏంది అన్నాడు. మా ఇంట్లో కరెంట్ లేదు, ఇక్కడ కరెంట్ ఉంది కదా అందుకని ఇక్కడ. అట్లా ఉంది. అంటే మనది ఉన్నది ఒక చోట, మనం వెతుకుతున్నది ఇంకొక చోట. మనందరం ఇదివరకు నేను చెప్పాను, వస్తువుల్లో ఆనందం కోసం వెతుకుతున్నాం. కానీ వస్తువులలో నిజమైనటువంటి ఆనందం కనుక ఉంటే ఆ వస్తువు ఎప్పుడూ ఆనందం ఇవ్వాలి. కాబట్టి ఆ వస్తువు ఉంటుంది, కానీ అదే వస్తువు ఒకరోజు ఆనందాన్ని ఇస్తుంది, ఇంకో రోజు దుఃఖాన్ని ఇస్తుంది. ఒక ఆయన బ్రహ్మాండమైనటువంటి ఇటువంటి కారు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అందరూ చూసి ఓ బ్రహ్మాండమైన అనుకున్నా చేసేసి అందరూ మెచ్చుకుంటా ఉంటే ఆ కారు బ్రహ్మాండమైన ఆనందం ఇచ్చింది. రేపు ఇంకొకటి ఏం చేస్తాడంటే ఒక మెర్సిడీస్ బెంజ్, అదంతా ఉంటుందో 30 లక్షలు 40 లక్షలు. ఇంకోటి ₹1 కోటి కారు తీసుకొచ్చి దాన్ని ఎదురుగా పెట్టారనుకోండి, వారిని పొగిడినటువంటి వాళ్ళందరూ ఎక్కడ చేరతారు? ఇటు చేరతారు. ఇటు చేరంగానే అతనికి ఏమవుతుంది? బాధ, దుఃఖం వచ్చేస్తుంది. అరే ఇప్పుడు దాకా నన్ను పొగిడిన ఇప్పుడు పోయి అతను పొగుడుతారు, ఈ కారు ఈ కారు అసలు నాకు ఇష్టం లేదే, దుఃఖం వస్తుంది. అదే కారులో కనుక సంతోషం ఉంటే అప్పుడు సంతోషం ఇవ్వాలి, ఇప్పుడు సంతోషం ఇవ్వాలి. కాబట్టి వస్తువులలో దుఃఖం లేదు. అదే మరి వస్తువులు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది కదా, సుఖం వస్తుంది కదా. వస్తువు వచ్చింది, సుఖం వచ్చింది, డబ్బులు వచ్చినాయి, సుఖం వచ్చింది. మరి వస్తువుల్లో సుఖం లేదంటారేంటినా? మరి వస్తువు వస్తూ ఉంటే సుఖం వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుందా సుఖం? వస్తువు నీ దగ్గరకు వచ్చినప్పుడు సుఖం వస్తుంది, కానీ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నీ మనసులో నుంచి బయటకు వస్తుంది. వస్తువు అట్లొస్తే సుఖం ఇట్లా వస్తుంది బయట. నువ్వు వ్యక్తపరిచే సుఖం అంటే సుఖం ఎక్కడున్నది? మనలో ఉన్నది. అంటే వస్తువు వస్తేనే వచ్చేటటువంటి సుఖం, వస్తువు లేకపోయినా కూడా నీలో నుంచి బయటికి ఆ సుఖాన్ని వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఒకటి ఉన్నది. అంటే వస్తువు మీద ఆధారపడకుండా నీలో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి పద్ధతి సుఖం ఒకటి ఉన్నది. ఆ పద్ధతే మనం చేసేటటువంటి ధ్యానం. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? మనకి ఇందాక 6 పొరలు ఉన్నాయని చెప్పాను. మనల్ని మలినం చేసే 6 పొరలు. ఫస్ట్ ఏంటి? కామం.
ఎప్పుడైతే మీరు ధ్యానం చేశారో ఏమైపోతుందో సార్, ఈ 6 పొరలు కరిగిపోతాయి. ఏమవుతుంది, ఎట్లా కరిగిపోతాయో తెలుసా? ఫస్ట్ పొర ఏంటి? కామం. కామంలో నుంచి ఏమవుతుంది, కామం ఏ పొరగా మంచిందో కామం అనేటటువంటి పొర మెత్తబడి ఏమవుతుందో తెలుసా, కరిగిపోయి ఏ విధంగా మారిపోతుందో తెలుసా? తృప్తి అనేటటువంటి ప్రేమగా మారిపోతుంది. కామం తృప్తిగా మారిపోతుంది. క్రోధం రెండో పొర ఏంటి? క్రోధం ఏ పొరగా మారిపోతుందో తెలుసా? ప్రేమ అనేటటువంటి పొరగా మారిపోతుంది. కామం తర్వాత క్రోధం తర్వాత ఏంటి? లోభం అంటే ఏంటి? నేను ఎవరికి ఇవ్వడం, నేనే సంపాదించుకుంటా ఇక చెప్పి ఎప్పుడైతే లోభగుణం ధ్యానంతో ఏ రకంగా మారిపోతుందో తెలుసా? దానగుణంగా మారిపోతుంది. కామ క్రోధ లోభం. తర్వాత ఏంటి? మోహం అంటే ఏంటి? వాళ్ళు నాకే కావాలి అనేటటువంటి అనుకోవటం. ఆ మోహం ఎలా మారిపోతుందో తెలుసా? త్యాగంగా మారిపోతుంది. కామ క్రోధ లోభ మోహం. తర్వాత మదం అనేటటువంటి పొర ఏ విధంగా మారిపోతుందో తెలుసా? వినయం అనేటటువంటి విధంగా మారిపోతుంది. తర్వాత మత్సరం అంటే ఏంటి? అవతల వాళ్ళంటే ఓర్చుకోలేనితనం. ఇది ఈర్ష్య, ద్వేష్య. ఈ ఈర్ష్య అనేది ఏ రకంగా మారిపోతుందో తెలుసా? ఎవరైనా సరే చిన్న మంచి పని చేస్తే వాళ్ళని అభినందించేటటువంటి స్థితికి ధ్యాని వస్తాడు. ఎప్పుడైతే ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ధ్యానం సహాయంతో ఏ రకంగా మారిపోతుంది? కామం ఎలా మారిపోతుంది? తృప్తి. క్రోధం ఎలా మారిపోతుంది? ప్రేమ. మోహం ఎలా మారిపోతుంది? దానం. మదం ఎలా కామ క్రోధ లోభ మోహం ఎలా మారిపోతుంది? త్యాగం. మదం ఎలా మారిపోతుంది? వినయం. మత్సరం ఎలా మారిపోతుంది? ఎదుటి వాళ్ళని అభినందించే స్థితిగా మారిపోయినప్పుడు ఈ పొరలు మొత్తం ఒక ప్రవాహంలాగా కరిగిపోతాయి. నీలో ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం బయటపడి వెలిగిపోతావు. అంటే నువ్వు ఎవరుగా మారిపోతావు? యోగిగా మారిపోతావు. అంటే నువ్వెవరు? 24 క్యారెట్ల బంగారం. 24 క్యారెట్ల బంగారం అంటే ఎవరు? దైవంగా మారిపోతావు. నీకు దైవానికి తేడా లేదు, నువ్వే దైవానివి. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు దైవంగా మారావో, దైవానికి అసాధ్యమైనటువంటిది ఏదైనా సరే ఈ విశ్వంలో ఉంటుందా? దైవానికి అసాధ్యమైనటువంటిది ఏది ఈ విశ్వంలో ఉండదు. ఎందుకంటే దైవానికి అసాధ్యం ఏంటి? ఏదైనా సాధ్యమే. అంటే ధ్యానంతో నువ్వు దైవంగా మారినప్పుడు ఆ దైవంగా నువ్వే అయినప్పుడు నీకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? నీకు ఉండదు. అప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత అసాధ్యమైనది ఏం లేదు కదా. కానీ మనం ధ్యానంలో ఏం కావాలని అడుగుతాం అందరం. మనందరం ఏం అడుగుతామండి? ధ్యానం చేసేటటువంటి వాళ్ళు అందరం ఇందాక నాకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పారు. ఏమడుగుతాం? తలనొప్పి తగ్గాలి, నా వీపు నొప్పి తగ్గాలి, మోకాలు నొప్పి తగ్గాలి, కళ్ళ నొప్పులు తగ్గాలి. ఇవి మనం ధ్యానాల్లోకి వచ్చి అందరం అడిగేటటువంటి చిన్నపిల్లలు వాడికి ఒక బంగారం ముద్ద అక్కడ పెట్టి పక్కన ఒక చాక్లెట్ పెట్టి, ఒరే నీకు ఏది కావాలరా అంటే నాకు చాక్లెట్ కావాలంటాడు. మనందరం అటువంటి వాళ్ళం. మనందరం చిన్నపిల్లలు మనస్తత్వం. మనం అనుకుంటాం ఏదో పెద్దవాళ్ళం మనం, చిన్నపిల్లలకి ఏం తెలుసు, అమాయకులు. కాబట్టి నిజమైనటువంటి అమాయకులు మనం, వాళ్ళు కాదు పాపం. మనం చిన్న పిల్లలు అంటే కుడిమిస్తే పండగ అనుకునే రకాలం మనం అందరం కూడా. ఎందుకంటే ధ్యానం చేయగలిగినదేంటి, నువ్వు అడిగేదేంటి? నేను అందుకని ఎక్కడైనా చెప్తాను, ధ్యానం అనేది కామధేనువు లాంటిది. ఏది అడిగితే అది ఇస్తుంది. కామధేనువు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నావు? పెరుక్కి కాస్త తోడిస్తావా అన్నట్టు. ధ్యానం అనేది కల్పవృక్షం లాంటిది. ఏది అడిగితే అది ఇస్తుంది. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి పప్పుచారులో సాంబార్లు వేసుకోవడానికి కాస్త కరేపాకిస్తావా అన్నట్టు. అంటే ధ్యానం ఒకటి తప్పులేదు.
ఈ చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు తగ్గడం అనేది చాలా ధ్యానానికి చాలా చిన్న విషయం. అంతటితో ఆగిపోవద్దు. ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి. అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది ధ్యానం. అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ధ్యానం ఇవ్వలేనిది ఈ విశ్వంలో లేదు. ఘంటాపదంగా చెప్తాను. ఎందుకో తెలుసా? నాకు ఇచ్చింది. దానికి ప్రత్యక్ష తార్కాణం నేను. ఏ స్టేజ్కి తీసుకొచ్చిందో తెలుసా? అడుగు అడుగు అడుగు, అడుగుతా ఉన్నా, అడుగు, ఇంకా అడుగు. అడిగి 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 అడుగురా, ఏం కావాలో అడుగు. అడిగి 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 అది ఇచ్చి 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 విశ్వం ఇంకా అడుగు. చివరికి అడిగి అడిగి అలసిపోయాను, నాకు ఇంకేమీ వద్దు అనే దాకా అడిగి, రే ఎవడు ఓడిపోయావు? నువ్వు ఓడిపోయాను, నేను ఓడిపోయాను, నేనే ఓడిపోయాను, నువ్వే గెలిచావు, నాకు ఇంకేమీ వద్దు, ఈ ఇచ్చినవి చాలు అనే స్టేజ్ దాకా తీసుకువచ్చి తనే గెలిచింది, నేనే ఓడిపోయాను అనే స్టేజ్కి ధ్యానం తీసుకొచ్చింది. నానే కాదు, మీ అందరికీ తీసుకొచ్చింది. అయితే ఎలా అడగాలో తెలియాలి, అడిగిన తర్వాత ఏం చేయాలో తెలియాలి. అది కనుక తెలిస్తే మీ జీవితంలో ఏమైనా సాధించుకోవచ్చు. ఇది పత్రిజగా చెప్పారు. ఈ విజ్ఞానం పేరే సేత్ విజ్ఞానం. పేరు ఇప్పుడు విన్నారు ఎవరన్నా? సేత్ విజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. పత్రిజ గారు చదవమని చెప్పారు. సేత్ విజ్ఞానం అంటే ఎన్ని గంటల దాకమ్మా? 5 గంటల పర్లేదా? ఒక 9 నిమిషాలు, 4 నిమిషాలు చెప్పిన తర్వాత ప్రశ్న. అంటే ఎలా అడగాలంటే, నువ్వు ఏదైనా అడగమ్మా, ఏ కోరికైనా కోరండి, ఏ కోరిక కోరినా సరే ధ్యానం తీరుస్తుంది. ఆ కోరిక ఎలా ఉండాలి అంటే, ఆ కోరిక నీకు ఉపయోగపడాలి, నీతో పాటుగా ఆ కోరిక నీ చుట్టూ ఉండేటువంటి 10 మందికి కూడా ఉపయోగపడాలి. అంటే నువ్వు కోరిన కోరిక నీకు ఉపయోగపడి మిగతా వాళ్ళని నాశనం చేస్తే ఆ కోరిక తప్పు, విశ్వం ఒప్పుకోదు. నాకు డబ్బులు రావాలి, ఆ పాలల్లో నీళ్లు పోస్తాను, రోజు అమ్ముతాను, నేను లక్షలు సంపాదిస్తాను, విశ్వం ఒప్పుకోదు. నో, నేమంటావు? నీ సుఖం కోరుకుంటున్నావు, ఎదుటివాడి యొక్క దుఃఖాన్ని కోరుతున్నావు. నో, స్వచ్ఛమైన పాలు పోస్తాను, ఆ పాలు అందరూ కొనుక్కోవాలి, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, ఓకే. నువ్వు కోరుకుంటున్నావు, ఎదుటి కోరుకోకూడదు. నేను ఎవరు ఎదుటివాడి మీద చేయబెడితే వాడు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకున్నావు అనుకో, తిరిగి 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 నీ నెత్తి మీద నువ్వు చేయబెట్టుకున్నావు. కాబట్టి అలా కోరుకోకూడదు. అలా కోరుకున్న తర్వాత ఆ కోరిక ఎలా ఉండాలి అంటే, కోరికకు షరతులు పెట్టవద్దు. నాకు ఒక అపార్ట్మెంట్ కావాలి అంతే, నాకు అపార్ట్మెంట్ కావాలి, నాకు 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలి, 3 బెడ్రూముల్లో కూడా కార్నర్ ఫ్లాట్ కావాలి, అది కూడా నాకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో కావాలి, దాంట్లో ప్రతిదానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. ఈ రకంగా షరతులు పెట్టద్దు విశ్వానికి. నాకు అపార్ట్మెంట్ కావాలి, అడుగు, ఇస్తుంది. ఈ రకంగా అడిగినప్పుడు ఎలా ఉండాలంటే, స్పష్టంగా నీకు ఏం కావాలో స్పష్టంగా ఒకే ఒక కోరిక నిర్దిష్టంగా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే, కారులో పోతున్నావు అనుకో, మంచి బిల్డింగ్ కనిపించు, విశ్వం నాకు ఇట్లాంటి బిల్డింగ్ కావాలి. ఇంకొంచెం దూరం పోయావు అనుకోండి, ఒక మంచి పార్క్ లాంటి ఒక స్థలం కనిపించు, విశ్వం నాకు ఈ పార్క్ కావాలి. ఇంకొంచెం దూరం పోయేటప్పటికి ఇంకేదన్నా ఒక ఇది కనిపించింది అనుకోండి, విశ్వం నాకు ఇది కావాలి. ఇది ఇట్లా పనిచేయాలి. నీకేం కావాలో నీకు పూర్తిగా నిర్దిష్టంగా, నీ జీవితంలో ఏం కావాలో నీకు క్లియర్గా తెలియాలి. తెలిగి రోజు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి అనుకోవాలి. అనుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా? విజువలైజేషన్ అంటారు. అది అయిపోయినట్టుగా నువ్వు ఊహించుకోవాలి. అయిపోయింది అంతే.
అదిగో అపార్ట్మెంట్ ఉంటున్నాను, వెళ్తున్నాను, తాళం తీస్తున్నాను, లోపలికి వెళ్ళాను, ఫర్నిచర్ మొత్తం పెట్టాను. ఈ రకంగా విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. అయిపోయినట్టుగా ఇక అయిపోయింది, నేను ఉంటున్నాను, అదిగో ఉంటున్నాను అని చెప్పి ఊహించుకోవాలి. నేను చెప్పినటువంటి విజువలైజేషన్ టెక్నిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డాక్టర్ కావాలి అని చెప్పి అనుకుంటే ఏం చేశాను తెలుసా, చిన్నప్పుడు ఆ సంఖ్య విలాస గృహంలో కూర్చున్నాను. ఇప్పుడు నా కాఫీకి వెళ్ళినప్పుడు ఈ మెడికల్ కాలేజీ వాళ్ళు బస్సుల్లో వెళ్తూ ఉంటారు, బయట కోట్లు కట్టుకొని. వాళ్ళ దగ్గర కూర్చొని ఆ బయట కొట్టుకొని నేను ఒకప్పుడు అలా వెళ్తాను, నేను కూడా వెళ్తాను, నేను ఆ బస్సులో ఉన్నట్టుగా నన్ను ఊహించుకునేవాడిని. తర్వాత స్టోర్కి వెళ్ళి వైట్ కోట్ కొనుక్కునేవాడిని, వైట్ కోట్ వేసుకునేవాడిని, ఒక స్టెథోస్కోప్, డాక్టర్ని కాదు ఏం కాదు, స్టెథోస్కోప్ కుట్టిన స్టెథోస్కోప్ మెడలో వేసుకునేవాడిని. మెడకొని అద్దంలో పెట్టుకుంటే నేను పెట్టి అద్దంలో డాక్టర్ లాగా యాడ్ చేసేవాడిని. అంటే ఏంటి, విజువలైజేషన్. ఆ టెక్నిక్ని నువ్వు కంటిన్యూస్గా అయిపోయినట్టుగా ఊహించుకోవాలి. ఈ రకంగా చేస్తుంటావు కదా, ప్రతిరోజు చేస్తుంటావు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, అదేమవుతుంది, నీ యొక్క కాన్షియస్ మైండ్లో ఉంటుంది. నువ్వు రోజు చేస్తే ఏమవుతుందో తెలుసా, అది ఎక్కడికి వెళ్ళాలి, సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి. సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. అది నువ్వు కాన్షియస్ మైండ్లో నుంచి సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించాలి. ఎట్లా వెళుతుంది కాన్షియస్ మైండ్లో నుంచి సబ్కాన్షియస్ మైండ్లో? నేను తొందరగా చెప్తున్నాను ఎందుకంటే టైం లేదు, ఇది ఒక సపరేట్ క్లాస్ పెట్టాలి. ఎట్లా వెళుతుంది అంటే ధ్యానం వల్ల వెళుతుంది. అంటే ఏంటి, ధ్యానానికి ముందు నువ్వు అనుకోవాలి, అనుకున్న తర్వాత విజువలైజేషన్ చేసుకోవాలి, విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం వీటన్నిటిని గురించి ఏం ఆలోచించుకోవాలి, కంటిన్యూస్గా నువ్వు ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు అప్పుడు నీ యొక్క కోరికలు ఈ యొక్క కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి అంతే నువ్వు చేయాల్సింది. అదేవిధంగా ఈ రకంగా 41 days కనుక మీరు కంటిన్యూస్గా కనుక చేస్తే ఇక మీ కోరికల విషయం మర్చిపోండి, ఇక పట్టించుకోవాల్సిన అవసరం అయిపోయింది. అప్పుడు ఏం చూసుకుంటుందో తెలుసా, విశ్వం చూసుకుంటుంది. ఇక ఆ బాధ్యత ఎవరికి ఇచ్చావు, నువ్వు నీదైపోయింది, విశ్వంకి ఇచ్చేసావు. అప్పుడు విశ్వం నీ యొక్క విషయాన్ని నిజం చేయటానికి తన శక్తుల్లో ప్రయత్నిస్తుంది. ఎవరెవరు వ్యక్తుల్ని కలవాలో, నీకు ఎటువంటి ఉద్యోగం ఇప్పించాలో, నువ్వు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఇవ్వాలో, నీకేం కావాలో అంటే. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, విశ్వాన్ని 2 రకాలైన కోరికలు కోరచ్చు. నీకు ఏది మంచిదో నువ్వే నిర్ణయించుకొని కోరటం ఒకటి, నీకు ఏది మంచిదో నీవే నిర్ణయించుకునే కోరిక ఒకటి, నాకు ఏది మంచిదో నువ్వే నిర్ణయించి ఇవ్వు అని చెప్పి కోరుకునేటటువంటి ఇంకొకటి. 2 కోరికలు, 2 రకాల కోరికలు. నీకు నీవే ఏది మంచిదో నిర్ణయించుకొని అడిగావనుకో, విశ్వం ఇస్తుంది. అయితే ఆ విశ్వం ఏం చేస్తుంది తెలుసా, నీవు కోరిన కోరికతో పాటు ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజీతో సహా ఇస్తుంది నీకు. అర్థం కావట్లా? అదే కాకుండా విశ్వం నాకు అది కావాలని ఉన్నది, అది నాకు మంచిదైతే ఇవ్వు అని చెప్పి విశ్వాన్ని అడిగి కోరావనుకో, అప్పుడు విశ్వం మీద బాధ్యత వేసినట్టు అవుతావు. అది నాకు మంచిదైతే ఇవ్వు, లేకపోతే వద్దు. అలా కాకుండా కొంతమంది, నాకు ఒక కొడుకు కావాలి, నాకు 4 సంవత్సరాలు పెళ్ళి అయినా కూడా కొడుకు కావాలి, రోజు కూడా అడుగుతున్నాడు. తనే నిర్ణయించుకుంది నాకు కొడుకు కావాలి, విశ్వం ఇస్తుంది. ఆ కొడుకుతో పాటు ఏమొస్తుంది, ప్యాకేజీ కూడా వస్తుంది. ఏంటి ఆ ప్యాకేజీ, కొడుకు పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు కోళ్ళు వస్తుంది, ఆ కోళ్ళు ఏమి పెద్దదవుతుంది, ఆ కోళ్ళు అయిపోయిన తర్వాత నిన్ను బయటికి పంపిస్తుంది, బయటకు పంపించిన తర్వాత నీకు డబ్బులు ఇవ్వదు, నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పంపిస్తుంది. ఇవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ నాకు వద్దు, నేను కొడుకుని ఆ కొడుకుతో పాటు ప్యాకేజీ కూడా వచ్చింది. మనకేమన్నా కొడుకుని ఇమ్మన్నావు, ఇచ్చాను.
కానీ నాకు కొడుకు కావాలి, నాకు ఇవన్నీ వద్దని అడగలేదుగా, కాబట్టి కొడుకుతో పాటు ప్యాకెట్గా. ఇంకోటి ఏంటి, నాకు కొడుకు కావాలని ఉన్నది, నాకు కొడుకు రావడం కనుక మంచిదైతే విశ్వం నాకు ఆ కొడుకు నువ్వు అని చెప్పి అడిగాడు. అప్పుడు విశ్వం ఆలోచిస్తుంది మొత్తం ఎట్లాంటిది ఇవ్వాలి, ఏమిటి అంతా. ఈ రకంగా నువ్వు ఏ రకంగా అడగాలో కూడా నీకు తెలవాలి. కాబట్టి నువ్వు అడిగినట్టుగా కనుక అడిగితే విశ్వాన్ని కనుక నువ్వు కనుక ఈ పద్ధతిలో కనుక అడిగి 41 రోజులు కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఏ విధమైనటువంటి విషయాలు కావాలన్నా కూడా నువ్వు నెరవేర్చుకోవాలన్నటువంటి శక్తి ధ్యానంలో ఉన్నది అని చెప్పి నిర్బంధంగా చెప్తాను. అవునా? 5 అయింది కరెక్ట్గా. కాబట్టి ఇంతటితో ఈ క్లాసు ఆపేద్దాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను ఎవ్రీడే మార్నింగ్ నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఇచ్చినటువంటి యొక్క స్పీచెస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ లాగా వస్తాయి. అది కాకుండా ఎవ్రీడే ఉదయం మార్నింగ్ 6 గంటలకి నేను ప్రసాదం అనేటటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో నేను ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి ఒక మెసేజ్ పెడతాను. ఒక 30 లైన్లు మీ తెలుగులో ఉంటుంది. అది కనుక చదువుకుంటే మీకు చక్కటి జ్ఞానం, ప్రతిరోజు ఒక క్లాసు విన్నట్టుగా ప్రతిరోజు ఒక క్లాసు ఇంట్లో కరెక్ట్గా 6 గంటలకి మీరు పక్క మీద నుంచి లేబోయే ముందు కనుక వాట్సాప్ కనుక ఆన్ చేస్తే అది 6 గంటలకల్లా మీ కళ్ళ ముందు ఉంటుంది. అది కనుక చదువుకొని కనుక నిద్రలేస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు జ్ఞానం, ధ్యానం తర్వాత జ్ఞానం, ఈ 2 కూడా వస్తాయి. దాంట్లో కనుక మీరు మెంబర్స్గా జాయిన్ చేసుకుంటే అక్కడ ఇది ఉంది, దాన్ని కనుక మీరు స్కాన్ చేసుకుంటే మీకు అది రోజు చూడడానికి అవకాశం ఉంటుంది. మీకు స్కాన్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అయితే సుధాకర్ హెల్ప్ చేస్తాడు.